శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు 'దొంగ సహాయం'. ఇది కాశ్మీరు జానపద కథ. ఇంకా కథలోకి వెళ్దాం. కాశ్మీరు దేశంలో ఒక కులీనుడైన పండితుడు ఉండేవాడు. వారిది జమీందారీ వంశం. అయితే పండితుడి పూర్వీకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి అంతులేని ఆస్తి నాశనం చేసేశారు. ఆ కారణం చేత పండితుడు చాలా సామాన్య స్థితికి దిగజారిపోయాడు. అయితే ఈ సంగతి లోకానికి తెలియకుండా ఆయన గుంభనగా సంసారం వెళ్ళబుచ్చుతూ వస్తున్నాడు. ఈ పండితుడికి చక్కదనాల కుమార్తె ఉన్నది. ఆమెను చేసుకుంటామని ఎందరో యువకులు ముందుకు వస్తున్నారు. కానీ పండితుడు తన కుమార్తె పెళ్లి చేసే స్థితిలో లేడు. ఈ సంగతి కూడా ఎవరికీ తెలియదు. పండితుడు నివసించే లోగిలి అడుగున మాళిగలలో నిధి నిక్షేపాలు మూలుగుతున్నాయనే అందరూ అనుకునేవారు. ఈ భ్రమ మూలంగానే పండితుడికి సుందరుడు అనే వాడితో వైరం కూడా వచ్చింది. ఇద్దరూ మొదట స్నేహితులే. ఒకసారి సుందరుడు పండితుడిని చాలా పెద్ద మొత్తం అప్పు అడిగాడు. తన పేదస్థితిని పండితుడు లౌక్యంగా బయటపెట్టుకున్నాడు. కానీ సుందరుడు తనకు అవమానం జరిగిందనుకుని పండితుడిపై కక్ష కట్టాడు. పండితుడిపై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో సుందరుడు ఒక గజదొంగను పట్టుకుని పండితుడి సొత్తంతా కాజేయమని వాణ్ణి అడిగాడు. గజదొంగ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఒక రాత్రి పండితుడు పడుకుని నిద్రపోతూ ఉండగా ఆయన భార్య, "ఏమండి, అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కదా, మనకు తగిన సంబంధం చూసి త్వరలో పెళ్లి చేయక ఎందుకు తాత్సారం చేస్తున్నారు" అని అడిగింది. తాము ఆర్థికంగా చితికిపోయిన సంగతి ఆమెకు కూడా తెలియదు. "నువ్వన్నది నిజమే, కానీ అసలు సంగతి ఏమంటే నా దగ్గర డబ్బు లేదు. కొంతకాలంగా నేను ప్రతిష్ట కోసం పాకులాడుతూ మనకున్న తాహతును మించి ఖర్చు చేస్తూ వస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితి ఏమంటే మన సంసారం జరగటానికి ఎక్కడి నుంచి డబ్బు తేవాలో నాకే తెలియదు. పిల్ల పెళ్ళి ఏం పెట్టి చేయను" అని పండితుడు తన భార్యతో అన్నాడు. "అయ్యో, ఎంత పాపిష్టిగతి దాపరించింది మనకు. ఇంతకాలం బతికి మనం దారిద్ర్యం ఆతపడ్డామా" అని పండితుడి భార్య శోకించింది. పండితుడికి కూడా దుఃఖం ఆగలేదు. భార్యాభర్తల సంభాషణ అంతా గజదొంగ విన్నాడు. పండితుడి ఇల్లు దోచే ఉద్దేశంతో వాడు ఆ రాత్రి దొంగతనంగా లోపల చొరబడ్డాడు. తనకు అబద్ధాలు చెప్పి సుందరుడు పంపాడని వాడికి చాలా కోపం వచ్చింది. పండితుడు ఆయన భార్య నిద్రపోయిన దాకా వాడు పొంచి ఉండి తరువాత చల్లగా బయటికి జారుకున్నాడు. మర్నాడు ఉదయం సుందరుడు గజదొంగ కోసం చాలాసేపు చూశాడు. వాడు రాలేదు సరికదా, సుందరుడి ఇంటిని ఎవరో కొల్లగొట్టినట్టు తెలిసింది. ఇంట్లో ఒక్క నగ మిగలకుండా ఎవరో అంతా ఊడ్చేశారు. మర్నాడు నిద్రలేస్తూనే పండితుడి భార్య తన తల దగ్గర ఒక మూట ఉండటం చూసింది. విప్పి చూస్తే ఆ మూట నిండా బంగారు నగలు, వెండి నాణేలు ఉన్నాయి. దానితో పాటు ఒక కాగితం ముక్క మీద "మీ కుమార్తె వివాహానికి గజదొంగ సమర్పించుకుంటున్న చిన్న కానుక" అని రాసి ఉన్నది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుసుకుందాము. నమస్కారం.